హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై రెసిపీ ఇది. ఫస్ట్ కాకరకాయలను పైన పెచ్చు తీసుకొని ఇదిగో ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత దానికి ఇదిగో ఉప్పు, కల్లుప్పు యాడ్ చేస్తున్నా. కల్లుప్పు యాడ్ చేసి చక్కగా పిసికేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసేయాలన్నమాట. వదిలేస్తే దాని నుంచి వాటర్ బాగా ఊరుతాయి. ఉప్పు వేసాం కదా, దానికి వాటర్ బాగా ఊరుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత బాండి మీద ఆయిల్ పెట్టుకొని కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఉప్పు వేసాం కాబట్టి వాటర్ వస్తాయి కదా, అదంతా పిండేసి డీప్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి. నీళ్ళు చక్కగా పిండేస్తాం కాబట్టి వాటిలో ఆ నీళ్ళతో పాటు కాకరకాయలో ఉన్న చేదు పోతుంది, మనకి తొందరగా కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. విడిగా కాకరకాయలు ముక్కలు ఫ్రై చేయడం కన్నా ఇలా ఉప్పేసి పిసికి తర్వాత వాటర్ తీసేసి ఫ్రై చేస్తే 5 minutes లోపే ఫ్రై అయిపోతాయి. దాదాపు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వాటిని తీసి ఒక గిన్నెలో వేస్తూ ఉన్నాను. ఇటువంటి రెసిపీస్ ఎప్పుడు కూడా మార్నింగ్ పెట్టుకోకూడదు. ఆఫ్టర్నూను, ఈవినింగ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పెసరపప్పు యాడ్ చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఫస్ట్ మిక్సీ జార్లో తీసుకొని ఎండుమిర్చి తీసుకొని తర్వాత ఈ పప్పులన్నీ కూడా వేసేసి మిక్సీ వేయాలి. ఫ్రెండ్స్, నేనైతే ఒకటి మర్చిపోయాను, మెయిన్ ఇంగ్రీడియంటే మర్చిపోవడం జరిగింది. జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్ర కూడా బాగా మంచి టేస్ట్ ఇస్తుంది. మిక్సీ చేసిన తర్వాత పౌడర్ అయితే ఇలా ఉంది. ఈ టైంలో దీనికి వెల్లుల్లిపాయలు యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేయాలి. ఎందుకు ముందే వెల్లుల్లిపాయలు వేస్తే అది పౌడర్ అవ్వన్నమాట పప్పులు. తర్వాత వేసాము. ఇగో క్రిస్పీగా అయిన కాకరకాయ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో, అలా ఇలా ఉన్నాయి అన్నమాట. తర్వాత దానికి మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసి కలపాలి. యాక్చువల్లీ కొంచెం పౌడర్ ఎక్కువ అయిందనమాట. ఇది కొంచెం డ్రైగా ఉండే ఫ్రై అనమాట. ఇది 1 month వరకు కూడా స్టోర్ ఉంటుంది. దీంట్లో మనం తడిగా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడలేదు కాబట్టి 1 month వరకు కూడా స్టోర్ ఉంటుంది. మా పిల్లలకు బాగా నచ్చింది. ఏ దీక్ష, ఎలా ఉందిరా నీకు? మా పిల్లలు కూడా కాకరకాయ ఎప్పుడు అంత ఇష్టంగా తింటూ ఈ ఫ్రై బాగా తింటారు. ఇంకా అలా చక్కగా కలిపేసుకుంటున్నాం. ఏంటంటే నేను ఈ కాకరకాయల్లో ఉప్పు ఆల్రెడీ ముందే వేసాను కదా, ముక్కలకి ఉప్పు బాగా పట్టింది. ఈ పౌడర్లో మాత్రం కొంచెం, ఈ పౌడర్ కూడా దానికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కాకరకాయల్లో కొంచెం చూసి ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉప్పు ఎక్కువైతే బాగుండదు కదా. ఉప్పు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. అది దీంట్లో మిస్ అయిన ఇంగ్రీడియంట్ జీలకర్ర అనమాట, అది కూడా వేసుకోండి. ఇంకా కరివేపాకు కూడా ఫ్రై చేసేసి వేసుకోవచ్చు. కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్లో కరివేపాకు ఫ్రై చేయొచ్చు, లేకపోతే పప్పులు ఫ్రై చేసేటప్పుడు కూడా కరివేపాకు వేసి ఫ్రై చేయొచ్చు అనమాట. ఇంకా టేస్ట్ బాగుంటుంది. నాకు ఈ పొడికి ఉప్పు సరిపోలేదు, అందుకని ఉప్పు యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇది రసంలోకి సైడ్ డిష్గా, పప్పుచారులోకి
ఏదైనా సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది.